వరల్డ్స్ లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అనే టైటిల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఉంది. రైట్స్, డ్యూటీస్, జస్టిస్ అన్నిటినీ కలిపి ఒక పవర్ఫుల్ సిస్టమ్ లాగా డిజైన్ చేశారు. ఇది మనకి ఫ్రీడమ్ ఇవ్వడంతో పాటు తప్పు చేసినప్పుడు పనిష్ చేయడానికి కూడా పవర్స్ని ఇస్తుంది. మన భారతదేశంలో ఎవరు ఏమి చేయాలి, ఎలా బిహేవ్ అవ్వాలి, కంట్రీ ఎలా రన్ అవ్వాలి అన్నీ క్లియర్గా చెప్పే మెయిన్ గైడ్ మన కాన్స్టిట్యూషన్. ఇది జస్ట్ ఒక డాక్యుమెంట్ కాదు, ఇది మన సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. బ్రిటిష్ రూల్ టైంలో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనే ఒక గ్రూప్ని ఫామ్ చేశారు. ఈ గ్రూప్లో 299 మెంబర్స్ ఉండేవారు. దాంట్లో 22 కమిటీలను ఫామ్ చేశారు. డ్రాఫ్టింగ్ కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీ, లాంగ్వేజ్ కమిటీ లాంటి కమిటీస్. డ్రాఫ్టింగ్ కమిటీలో 7 మెంబర్స్ ఉండేవారు. ఆ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అపాయింట్ చేశారు. ఈ కమిటీ ప్రధాన పని ఇండియన్ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ అంటే తయారు చేయడం. కమిటీలో మెంబర్స్ హెల్త్ ప్రాబ్లం కారణాల వల్ల యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోయారు. సో ఫుల్ బర్డెన్ అంబేద్కర్ గారు మీదే పడింది. ఆయన డే అండ్ నైట్ కష్టపడి ఫుల్ కాన్స్టిట్యూషన్ని రాయడం కంప్లీట్ చేశారు. అందుకే మనం ఆయనని ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం. అంబేద్కర్ గారు ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఈ జర్నీలో నిలిచారు. కానీ చాలామంది కూడా ఈ ప్రాసెస్లో పార్ట్ అయ్యారు. వాళ్ళ కూడా కొద్దిగా క్రియేటివ్ ఇవ్వాలి. మన కాన్స్టిట్యూషన్ జస్ట్ పేపర్ కాదు, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ డిటర్మినేషన్, విజన్ అండ్ హార్డ్ వర్క్. అందుకే మన భారత్ కాన్స్టిట్యూషన్ని, అందులోని ఎఫర్ట్స్ని ప్రౌడ్గా గుర్తుపెట్టుకోవాలి. జై హింద్.